యూజీసీ నిధులతో నిర్మించిన భవనానికి కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభోత్సవం చేశారు. 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన బాలుర హాస్టల్ భవన ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఈ కళాశాలలకు విద్యాపరంగా ఎంతో చరిత్ర ఉందని, మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, ఎంతో మంది హైకోర్టు న్యాయమూర్తులు ఈ కళాశాల పూర్వ విద్యార్థులు కావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, టీడీపీ ఇన్ఛార్జు రామరాజు, కళాశాల పాలకవర్గం పాల్గొన్నారు. నరసాపురం వైఎన్ కాలేజీలో బాలుర్ హాస్టల్ని స్థానిక శాసనసభ్యులు మిత్రులు నాయకర్ గారితో, అదేవిధంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ సుబ్బారాయుడు గారితో, కళాశాల సంబంధించి పాలకవర్గానికి సంబంధించి అందే రామ్ సతీష్ గారు, చెనమిల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా పొత్తూరు రామరాజు గారు, బండారు మాధవనాయుడు గారు, ఇతర పెద్దలు కొత్తపల్లి జానకిరామ్ గారు, ఇతర పెద్దలందరూ కూడా చైర్పర్సన్గా ఉన్నటువంటి సోదరి అందరం కలిసి ఈవేళ వివిధ బ్లాక్స్ని ప్రారంభించడం జరిగింది. నరసాపురం వైఎన్ కాలేజీలో ఒక చారిత్రాత్మకమైనటువంటి కాలేజ్, 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి కాలేజ్, రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి కళాశాలలో ఒకటిగా వైఎన్ కళాశాలకి పేరుంది. ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లా పూర్వం నుంచి కూడా ఎడ్యుకేషనల్ హబ్గా ఉందంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి కళాశాలలో